నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. అభిధమ్మంలో నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాము. 31 లోకాల గురించి మనకి ఈ అభిధమ్మంలో వివరించడం జరిగింది. అయితే ఈరోజు ఈ ప్రపంచం ఎలా అంతమవుతుంది, అలాగే ఎలా మళ్ళీ పుడుతుంది, ప్రాణులన్నీ ఎలా పుడతాయి అన్న విషయం అభిధమ్మంలో చెప్పిన విషయాలు ఈరోజు చెప్పుకుందాం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇది సుత్త పెట్టికలో ఉన్న అగన్య సుత్తలో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీర్ఘనికాయలో ఉంటుంది అగన్య సుత్త అని. ఇంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. అయినా కూడా మళ్ళీ అభిధమ్మంలో కూడా ఈ టాపిక్ ఉంది కాబట్టి మళ్ళీ చెప్పుకుందాం. అసలు ఈ ప్రపంచం అంతం ఎలా అవుతుంది? అన్ని వస్తువులు ఎప్పుడో ఒకప్పుడు ఒకరోజు అంతరించవలసిందే. ప్రతిదీ అనిత్యమైన స్వభావం కలదే. అలాగే ఇంద్రియ జ్ఞానం గల ప్రాణులు జీవించే ఈ ప్రపంచం కూడా ఎప్పుడో ఒకప్పుడు అంతరించిపోవలసిందే. ఈ ప్రపంచం అగ్ని వల్ల కానీ, జలం వల్ల కానీ, వాయువు వల్ల కానీ అంతం కావచ్చు. ఒకవేళ ప్రపంచం అగ్ని వల్ల అంతం కావాల్సి వస్తే 2 సూర్యగోళాలు వస్తాయి. ఒకటి పగలు, మరొకటి రాత్రి. దీనివల్ల ప్రవాహాలు, చెరువులు వేడి వల్ల ఎండిపోతాయి. ఇక 3వ సూర్యుడు వచ్చినప్పుడు నదులు ఎండిపోతాయి. 4వ సూర్యుడు వచ్చినప్పుడు హిమాలయాల్లో ఉన్న 7 మహాసరస్సులు పూర్తిగా ఎండిపోతాయి. 5వ సూర్యుడు వచ్చినప్పుడు సముద్రాలు ఎండిపోతాయి. 6వ సూర్యుడు వాతావరణంలో మిగిలిన తేమను తొలగిస్తుంది. 7వ సూర్యుడు వచ్చినప్పుడు వందల వేల ప్రపంచాలు దహించబడతాయి. పెద్ద పెద్ద మంటలు ఇంకా మొదటి ధ్యాన బ్రహ్మలోకాల వరకు ఎగిసి పడతాయి. అగ్ని పర్వతాలు, హిమవంతాలు ఇంకా మేరు మొదలైన పర్వతాలతో సహా అన్నీ మాడిపోతాయి. వాటిపై ఉన్న రత్నఖచిత భవనాలు కాలిపోతాయి. అన్నీ మాడి మసైపోతాయి. అప్పుడే ఈ ప్రపంచమంతా తగలబడి నాశనమైపోతుంది. ఈ ప్రపంచమంతా మృత్యువాత పడుతుంది. ఇలాగే నీటి ద్వారా ఇంకా వాయువు ద్వారా ప్రపంచాలు అంతమవ్వడం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. మరి ఎంతకాలం పడుతుంది? ఈ వినాశకాలం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. మానవుల వయసు 10 సంవత్సరాల నుంచి అసంఖ్య సంవత్సరాల వరకు అనంతంగా పెరిగి మళ్ళీ 10 సంవత్సరాల వరకు తరిగిపోతే, అంటే ఎప్పుడైతే వయసు తరిగిపోతుందో అంతకాలాన్ని అంతరకల్పమని అంటారు. అంటే ప్రళయాల మధ్య కాలమని. ఈ ప్రపంచం దహన కాలం 64 కల్పాల పాటు కొనసాగుతుంది. అంతా మాడి మసైపోయాక ఈ వినాశ స్థితి మరో 64 కల్పాల పాటు, అంటే అంతకాలం పాటు కొనసాగుతుంది. అయితే ప్రాణులన్నీ కూడా దీనివల్ల చనిపోయిన తర్వాత వాళ్ళు అంటే బ్రహ్మలుగా మారి బ్రహ్మలోకంలో తలదాచుకుంటారు. ఈ బ్రహ్మలోకాలు అగ్నిచే దహించబడవు. ఈ ప్రపంచం నాశనం కావడానికి 1,00,000 సంవత్సరాల ముందే దేవతలు రాబోయే ఆపదను ముందుగానే దర్శించి అన్ని ప్రాణుల్ని హెచ్చరిస్తారు. అప్పుడు అన్ని ప్రాణులు నిర్లక్ష్యంగా జీవించడం మానుకొని పుణ్యకార్యాలు చేయడం మొదలు పెడతారు. వారి పుణ్యకార్యాల ఫలితంగా అందరూ ధ్యానాలను అంటే ఈ ధ్యాన సమాధులు ప్రాప్తించుకొని బ్రహ్మలుగా మారుతారు అక్కడ చనిపోయిన తర్వాత. కాబట్టి ఆ శాశ్వత మిథ్యా దృష్టి కల ప్రాణులు తప్ప మిగతా ప్రాణులన్నీ కనీసం ఒక్కసారి బ్రహ్మలోకానికి వెళ్తారు. శాశ్వత మిథ్యా దృష్టి కల ప్రాణులు ఇంకా నరకలోక వ్యవధి పూర్తి కాకపోతే వారు తిరిగి ప్రపంచం మొదలైనప్పుడు మళ్ళీ నరకంలో ప్రవేశం చేసి తిరిగి బాధలను అనుభవించడం మొదలు పెడతారు. అయితే ప్రపంచంలో తిరిగి ప్రాణులు ఎలా జన్మిస్తాయి?
ప్రపంచమంతా నాశనమైన తర్వాత కాలం పరిపక్వమైనప్పుడు ప్రపంచ సృష్టి కోసం వానలు పడడం ప్రారంభిస్తాయి. మొదట చినుకులు పడతాయి. క్రమంగా ఎక్కువై ఒక వర్ష బిందువు ఒక పెద్ద భవనం అంతా లేక ఒక పెద్ద కొండంతా ఉండేలాగా పెరిగి వర్షిస్తుంది. ఈ ప్రపంచమంతా బ్రహ్మలోకం దాకా వరద నీటితో నిండిపోతుంది. అలా కొన్ని సంవత్సరాలు వరదలు వచ్చాక మెల్లగా వరదలు తగ్గుముఖం పడతాయి. దహించుకుపోయిన ఉన్నత దేవలోకాలు తిరిగి నిర్మాణమవుతాయి. నీళ్లు మానవలోకం వరకు వచ్చి తగ్గినప్పుడు పర్వతాలు, కొండలు, లోయలు, నదులు, ఉపనదులు, జనావాసాలు తిరిగి రూపుదిద్దుకుంటాయి. మెత్తగా చదునుగా ఉన్న భూమి ఉపరితలం గట్టిపడటం ప్రారంభిస్తుంది. గట్టి భూమిగా ఇంకా రాళ్ళుగా మారుతాయి. ఈ విధంగా ఏర్పడిన భూభాగం 240,000 యోజనాల మందం ఉంటుంది. ఈ భూభాగం 480,000 యోజనాల లోతు గల జలనిధిలో తేలుతూ ఉంటుంది. భూభాగం జలనిధిలో సగమై ఉన్నందువల్ల తేలికగా తేలుతుంది. జలనిధిలోనూ నీరు అతి శీతలంగా ఉండి అంతులేని హిమ సముద్రంలాగా తయారవుతుంది. ఈ జలనిధి తిరిగి 960,000 యోజనాల లోతు గల వాతావరణ పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వాతావరణ పదార్థం కింద అంతులేని ఆకాశం ఉంటుంది. ఇలా లెక్కలేనన్ని ప్రపంచాలు, పదార్థం, నీరు, గాలితో కలిసి మానవలోకాలు, దేవలోకాలు, బ్రహ్మలోకాలు తయారవుతాయి. ఈ లెక్కలేనన్ని ప్రపంచాలన్నీ మన విశ్వంలో ఉన్న లోకాల్లాగే ఉంటాయి. ఈ లెక్కలేనన్ని ప్రపంచాలన్నీ కలిసి అనంతమైన విశ్వం ఏర్పడుతుంది. అంటే అనంత చక్రవాళం. ఇలాంటి 1,00,000 విశ్వాలకు ఇటువంటి గతే పడుతుంది. ఇలాగే ప్రళయాలతో అంతమై తిరిగి అలాగే ప్రాణులు ఉద్భవించడం మొదలైనవి జరుగుతాయి. ఒక విశ్వం నుంచి మరొక విశ్వం, ఒక విశ్వం అంత పరిమాణం గల రాతితో విడదీయబడి ఉంటుంది. 3 విశ్వాలు కలిసినప్పుడు మధ్యలో ఉన్న ఆకాశంలో ఈ లోకాంతరిక లోకం ఉంటుంది. ఈ లోకంలోకి సూర్యకిరణాలు కానీ చంద్రుని కిరణాలు కానీ ప్రవేశించలేవు. సంపూర్ణ గాఢ అంధకారం అలముకొని ఉంటుంది. ఎవరైతే అర్యులని అంటే శ్రేష్టమైన వారిని, ఉత్తముల్ని, పవిత్రుల్ని అగౌరవపరుస్తారో వారు ప్రేతాలుగానో లేక అసురులుగానో ఈ లోకంలో జన్మించి ఆకలి దప్పులతో అలమటిస్తారు. వీరు విశ్వం గోడలకు వేలాడుతూ గాఢ అంధకారంలో ఉంటారు. వీరు ఇతర పాపులను ఆహారంగా భావించి ఒకరినొకరు తినాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉన్నప్పుడు వారు కిందనున్న మంచు నీటితో పడి మరణిస్తారు. అయితే ఈ విశ్వం మధ్య భాగంలో మేరు పర్వతం నిలిచి ఉంది. అంటే 160,000 యోజనాల ఎత్తు కలది. దీనిలో సగం నీటిలో మునిగి ఉండి పై సగం మాత్రమే కనబడుతుంది. సిడా అనే మంచు నది దాని చుట్టూ ప్రవహిస్తూ ఉంది. ఈ సిడా నది వెనుక యుగంధర పర్వతం నిలిచి ఉంది. ఇది మేరు పర్వతం. అంటే మేరు పర్వతంలో సగం ఎత్తు ఉంటుంది. ఇంకో సిడా నది దాని చుట్టూ ప్రవహిస్తూ ఉంటుంది. మళ్ళీ ఈ నదికి ఆవలి ఇసుధర పర్వతం ఉంది. ఇలా 7 పర్వతాల చుట్టూ 7 సిడా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ పర్వతాలకు ఆవల ఒక పెద్ద మహాసముద్రం విశ్వం గోడల వరకు ఆవరించి ఉంటుంది. ఈ మహాసముద్రపు మధ్యలో పెద్ద చిన్న ద్వీపాలు ఉంటాయి. మేరు పర్వతానికి తూర్పు దిక్కున ఉన్న ద్వీపాలను తూర్పు ఖండమని, దక్షిణంగా ఉన్న ద్వీపాలను పశ్చిమంగా ఇంకా ఉత్తర దిక్కుల్లో ఉన్న ద్వీపాలకు దక్షిణ ఖండం, పశ్చిమ ఖండమని, ఉత్తర ఖండమని పిలుస్తారు. ఇంకా మేరు పర్వతంలో సగం పరిమాణమున్న యుగంధర పర్వతం శిఖరాన చతు మహారాజిక దేవతా లోకం ఉంది.
సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలకు ఈ లోకంలో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. అన్ని గ్రంథాలు చెప్తున్నాయి ఈ విధంగా. మేరు పర్వతం శిఖరాన దావతీన్స లోకం ఉంది. ఇక్కడ దేవతల రాజు సక్క అనే దేవత అంటే శుద్ధాసన నగరంలో నివసిస్తాడు. ఇంకా 4 ఉన్నత లోకాలు అంటే దేవలోకాలు యమ, తుషిత, నిమ్మానరతి, పరినిమ్మానరతి, వసవట్టి అనే విశ్వంలో భూలోకంలో సంబంధం లేకుండా ఉంటాయి. అన్ని బ్రహ్మలోకాలు విశ్వానికి పైన ఉంటాయి. అయితే మానవులు ఎలా ఉత్పన్నమవుతారు అంటే ఈ ప్రపంచం అంతమైన తర్వాత మళ్ళీ మానవ, దేవ, బ్రహ్మలోకాలు ఏర్పడే సమయానికి కొంతమంది బ్రహ్మలకు వారి జీవితకాలం పరిసమాప్తి అయ్యే సమయం వచ్చి ఉంటుంది. అటువంటి వారిలో కొంతమంది క్రింది తరగతి బ్రహ్మలోకాల్లోనూ, కొంతమంది దేవలోకాల్లోనూ, మరికొంతమంది మానవ లోకంలోనూ ఈ పునర్జన్మను పొందుతారు. అలా మొట్టమొదట జన్మించిన మానవులకు తల్లిదండ్రులు ఉండరు. వారి కర్మ అనుసారం వారు ఏకంగా దేవతలు జన్మించినట్లే యవ్వనులుగా జన్మిస్తారు. ఈ మొట్టమొదటి మానవుల్లో లింగభేదం ఉండదు. వీరికి పురుష లేక స్త్రీ అంగాలు ఉండవు. వారికి ఆహారం లేకపోయినా బ్రతకగలుగుతారు. అప్పటికి ఇంకా సూర్యచంద్రులు మానవలోకంలో లేరు. వారి శరీరాల నుంచి వెలువడే కాంతిపుంజం ఆధారంగానే వీరు నివసిస్తారు. వీరు బ్రహ్మలోక వాసుల్లాగే గాలిలో, విశ్వంలో, ఆకాశంలోకి ఎగిరి విహరించగలరు. ఈ మానవులు ఆకాశ మార్గాన విశ్వంలో ఎగురుతూ భూమి ఉపరితలం మీగడలాగా మృదువుగా ఉండడాన్ని గమనించి కుతూహలంతో ఒకడు మృదువుగా ఉన్న ఈ ఉపరితల భూమిని అంటే మట్టిని రుచి చూస్తాడు. దీనిలో పృథ్వీ సారమంతా ఉండటం వల్ల ఇది వారికి చాలా రుచికరంగా అనిపిస్తుంది. ఇలా ఒకరి తర్వాత మరొకరు వచ్చి నోటి నిండా ఈ మట్టిని పెట్టుకొని తింటారు. దీని పట్ల వారు రాగాన్ని, తృష్ణను పెంచుకొని ఈ ఉపరితల మట్టిని తినడం కొనసాగిస్తారు. దీనితో వీరి శరీరాల నుంచి వెలువడే కాంతి పుంజాన్ని పోగొట్టుకుంటారు. దీనివల్ల మళ్ళీ ఈ ప్రపంచమంతా గాఢ అంధకారంలో మునిగిపోతుంది. అయితే తొలి మానవులు గాఢ అంధకారంలో భయంగా జీవిస్తూ ఉన్నప్పుడు వారిలో ఇంకా మిగిలిన కుశల కర్మల ఫలితంగా సూర్యుడు అంటే ధైర్యం ఈ తూర్పున ఉదయించి తొలి మానవులకి ధైర్యాన్ని కల్పించాడు. సూర్యుడి వ్యాసం 50 యోజనాలు ఉంటుంది. సూర్యరశ్మి కిరణాలు మానవులకి ధైర్యాన్ని ఇస్తాయి. సూర్యుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు తిరిగి గాఢాంధకారం అలుముకుంటుంది. అప్పుడు మనుషులు వెలుతురు ఇచ్చేది ఇంకేదైనా ఉంటే బాగుండు అని తలుస్తారు. వీరు ఈ విధంగా ఆలోచించినప్పుడు ఆకాశంలో చంద్రుడు ఉదయించాడు. చంద్రుడు 49 యోజనాల వ్యాసం కలిగి ఉంటాడు. మానవుల కోరికను నెరవేర్చడానికి ఉదయించాడు కాబట్టి మానవులు దీనిని చంద్రుడు అని పిలిచారు. చంద అంటే కోరిక తీర్చినవాడు కాబట్టి చంద్రుడు అయ్యాడు. చంద్రుడితో పాటుగా నక్షత్రాలు, గ్రహాలు కూడా ఆకాశంలో వెలిశాయి. ఈ స్వర్గలోక చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ పాల్గొన మాసంలో క్యాలెండర్ ప్రకారం మధ్యమ దేశ కాలంలో వచ్చాయి. లేక స్వర్గలోక అంటే సర్వలోక దేవతలు పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున మొదటిసారిగా ప్రత్యక్షమవ్వడం కారణంగా సంవత్సరంలో మొదటి నెలని చైత్రం అని పిలిచారు. ఇంకా ఈ మానవులు ఆహారం అంటే బియ్యాన్ని ఎలా కనుగొన్నారంటే తొలి మానవుడు పృథ్వీ ఉపరితలంపై మెత్తటి మట్టిని తిని బ్రతికాడు. ఆ మట్టి రుచికరంగా ఉండటం వల్ల దానిపై తృష్ణ పెంచుకున్నాడు. ఇది అకుశలమైనది. దీనివల్ల ఉపరితలపు మట్టి క్రమంగా తరిగిపోతూ వచ్చింది. చివరకు ఉపరితలపు మట్టి పూర్తిగా అయిపోయి అక్కడక్కడ చిన్న చిన్న చారలుగా మిగిలిపోయింది. వీటిని మధుర చారకలు అంటారు. ఈ చారకలు కూడా అంతరించిపోవడంతో పొట్టు లేని వరి పుట్టింది. ఈ గింజల్ని కుండల్లో పెట్టి రాతి పలకల మీద ఉంచారు. దీన్ని జ్యోతిపాసన అంటారు. ఎండ వేడికి ఇవి వాడంతటవే ఉడికాయి. ఉడకడం పూర్తి అయ్యాక వీటిని చల్లబరిచి తిన్నారు. తొలి మానవులు
వారు తిన్నదంతా జీర్ణం చేసుకోగలిగేవారు. ఎందుకంటే వారు తిన్నది ఉపరితల మట్టి, ఇంకా దానిలో పృథ్వీ సారమంతా ఉండేది. దానివల్ల వారిలో కండరాలు పుష్టిగా, ఇంకా మాంసం కూడా అంటే ఈ పుష్టిగా మారాయన్నమాట. వారు తమ ఆహారపు అలవాట్లను మార్చుకున్నందువల్ల వారు తిన్నదంతా జీర్ణం చేసుకోలేకపోయారు. జీర్ణం కాని ఆహారం పేగుల్లో ఉండిపోయింది. తొలి మానవుల్లో మల విసర్జన కోసం గుదం ద్వారం ఉండేది కాదు. ఇంకా అయినప్పటికీ శరీరంలోని వాయుధాతువు మలం చుట్టూ ఉన్న ఒత్తిడిని తొలగిస్తూ ఉండేది. ఈ మల పదార్థాలు పేగుల్లోకి పేరుకొనిపోయి ఉండటం వల్ల మలద్వారం ఇంకా పురుషనాళం మానవుల్లో అభివృద్ధి కావాల్సిన అవసరం కలిగింది. దానితో భావరూపాలు వృద్ధి అయ్యి ఆడ మగ లింగ భేదాలు మనుషుల్లో కలిగాయి. కొంతమంది మగవారుగాను, కొంతమంది ఆడవారుగాను వారు బ్రహ్మలోకంలో ప్రవేశించక ముందు ఉన్న స్థాయిని బట్టి జన్మించారు, అంటే వాళ్ళ కర్మని బట్టి. ఇంకా ఆడ మగ ఒకరిపై ఒకరికి పరస్పర ఆకర్షణ కలిగి లైంగిక కార్యాలు చేయడం మొదలుపెట్టారు. వారిలో తెలివైన వారు లైంగిక సంపర్కం అకుశలమైందని గుర్తించి అలా చేస్తున్న వారిని చిన్న చూపుతో చూడటం మొదలుపెట్టారు. కానీ చాలామంది ఈ ఇంద్రియ సుఖాలను వదులుకోలేకపోయారు. దీని కొరకు ఇతరులచే హీనంగా చూడపడకూడదని చాటుమాటుగా లైంగిక కార్యాన్ని జరపడానికి చిన్న చిన్న గుడిసెలు నిర్మించుకున్నారు. ఇలా చేస్తున్న వారిని ఆ రోజుల్లో తెలివైన వారు రాళ్లతో కొట్టి హింసించేవారు. అంటే ఇప్పటికీ కొన్ని తెగల్లో కొత్తగా వివాహమైన దంపతులు సంసారం మొదలుపెట్టే ముందు వారిపైకి రాళ్ళు విసిరే ఆచారం ఉంది. ఈ విధంగా మానవుల నివాసాలు ఆకృతిని తీసుకోవడం మొదలుపెట్టాయి. తర్వాత అకుశల కర్మలు చేసిన వారు జంతువులుగా పునర్భవించడం మొదలుపెట్టడంతో ఈ సంసార నిర్మాణం పూర్తి అయింది. మరి ఈ ప్రపంచం ఏ ప్రకారంగా నడుస్తుంది, నిరయలోక ప్రాణుల స్వభావం ఎలా ఉంటుంది మొదలైన విషయాల్ని ఇంతవరకు తెలుసుకున్నాం. మానవుల కష్టాలు సుఖాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసినవే. వాటిని వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ దేవలోకంలో ఉండే ప్రాణుల భోగాలు, ఇంకా వారి భవన ప్రాసాదాలు, అంటే వాళ్ళ ఇల్లు, వాటి గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ దేవతల నివాస ఆవాసాలు ఎలా ఉంటాయంటే, దేవతల సుఖభోగాలు మనుషుల సౌఖ్యాల కంటే చాలా ఉన్నతంగా ఉంటాయి. పెద్ద సముద్రాలకి గడ్డి మీద నిలిచిన మంచు బిందువుకి ఉన్నంత తేడా ఉంటుంది. తావతింసి దేవలోకంలో మేరు పర్వత శిఖరాన శుద్ధాసన అనే నగరం వ్యాపించి ఉంది. ఈ నగరమే 10,000 యోజనాల వైశాల్యం కలిగి ఉంది. నందనవనం అనే ఉద్యానవనం నగరానికి తూర్పు దిక్కున ఎంతో అందంగా మలచబడి ఉంది. ఇది ఎంత అందంగా ఉంటుంది అంటే ఇక్కడ మరణించబోయే దేవతలు కూడా ఇక్కడికి వస్తే వారి దుఃఖాన్ని మర్చిపోతారు. అక్కడ ఉండే దేవతలు కలిసి ఇక్కడి మెత్తటి గడ్డి మీద పుష్పము మొక్కల మధ్యన తిరుగుతూ ఉండే దృశ్యం ఎంతో అద్భుతమైన అందాన్ని చేకూరుస్తుంది. ఈ ఉద్యానవనం మధ్యలో 2 సరస్సులు ఉన్నాయి, మహానంద ఇంకా కులానంద అని. దీనిలో స్ఫటికం వంటి స్వచ్ఛమైన జలం అందాలు అక్కడి సరస్సు చుట్టూ నిర్మించిన రత్న ఖచ్చితమైన ఆసనాలపై కూర్చొని ఉండటం అనేది ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది. అంటే దేవత లోకాల్లో ఉండే వాటి గురించి వివరిస్తున్నారు. ఇంకా దేవతలు వారి కర్మానుసారంగా సృష్టించబడిన విలాసవంతమైన భవనాలలో నివసిస్తారు. ఆ దేవతలందరూ 20 సంవత్సరాల యువకుల్లాగా అంటే లేడీస్ ఉంటారు, ఇంకా జెంట్స్ ఉంటారు కదా, దేవీ దేవతలు అంటారు. ఈ దేవి ఏమో 16 సంవత్సరాల యువతుల్లాగా కనిపిస్తారు. వారు మరణించే వరకు ఇలాగే అందంగా కనిపిస్తారు. వారు దైవ సంబంధ ఆహారాన్ని, అంటే ఓజస్సుని తింటారు. అందువల్ల వారు మూత్రాలను విసర్జించరు. దేవతలలో ఋతుక్రమం ఉండదు. అంటే ఇంద్రియ సుఖాలను అనుభవించే పద్ధతి మనుషుల్లాగే ఉంటుంది, కానీ మలినములు ఉండవు. దేవతలు గర్భం దాల్చరు. పిల్లలు
యవ్వనవంతులుగానే వారి చేతుల్లో కానీ లేక మంచాలపైన కానీ పుడతారు. అక్కడ సేవ చేసే సేవిక దేవతలు ఉంటారు. వీరికి నివాస భవనాలు ఉండవు. ఈ దేవత ఇంకా దేవి ప్రేమించే విధానం, వారిని మచ్చిక చేసుకునే విధానం ఊహించుకోవాల్సిన విషయమే. వారు మనుషుల్లాగే ప్రయత్నాలు చేశారు. కొంతమంది దేవతలు ఒంటరిగా వారి భవనాల్లో నివసిస్తూ జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ దేవుళ్లకు వివిధ రకాలైన కుశల కర్మల కారణంగా కొంతమంది ఇతరుల కన్నా ఎక్కువ అందంగా ఉంటారు. వారి నివాస భవనాలు కూడా ఇతరుల కన్నా మెరుగ్గా ఉంటాయి. అందువల్ల స్వాభావికంగానే కొంతమంది తక్కువ తరగతికి చెందిన దేవతలు అందంగా ఉండే ఈ దేవతలపై అసూయ కలిగి ఉంటారు. ఈ దేవలోకాలన్నీ అనేక ఇంద్రియ భోగాలతో నిండి ఉంటాయి. దేవతల ఈ ఇంద్రియ భోగాలన్నిటినీ అనుభవిస్తూ ఉంటారు. వీరిలో కొంతమంది అర్హంతులు కాగలుగుతారు, కొంతమంది అనాగామి మార్గాలను సాధిస్తారు. అలాంటి వారికి ఇంద్రియ సౌఖ్యాలపై కోరిక ఉండదు, ఇష్టం ఉండదు. అలాంటి వారు దేవలోకాల్లో ఎక్కువ కాలం ఉండలేరు. అనాగాములైన వారు తొందరలో మరణించి బ్రహ్మలోకంలో జన్మిస్తారు. అర్హంతులు పరినిర్వాణాన్ని పొందుతారు. కాబట్టి దేవలోకాల్లో ఉండి అక్కడ యోగిలాగా బ్రతుకుతూ ధ్యానం చేద్దాం అనుకుంటే ఎక్కువ కుదరదు. అక్కడ ఇంద్రియ భోగాలు మనల్ని చుట్టూ ఉంటాయి. ఎవరైతే వారి గత జన్మల్లో ధ్యానాన్ని తీవ్రంగా సాధన చేసి ఉన్నారో లేక బుద్ధుడు బోధించిన ధర్మ ప్రవచనాలను విన్నారో అలాంటి వారే దేవలోకాల్లో ఉన్నప్పటికీ కొంత ఈ ధ్యాన సాధనలో ప్రగతి సాధించగలుగుతారు. ఇతర దేవతలు నందనవనం, ఉద్యానవనం గేటు లోపలికి వచ్చి రాగానే ధర్మాన్ని మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఇంకా దేవలోకంలో విపశ్యన ధ్యానాన్ని అటుంచి శీలపాలన కూడా చాలా కష్టమవుతుంది. దేవతలు ఈ దేవీలను లోబర్చుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అటువంటి అప్పుడు పంచశీలాలను పాటించడం సాధ్యం కాదు. దేవలోకాల్లో ఉన్న పరిస్థితుల వల్ల బోధిసత్వులంతా తమ పుణ్యపారమితలను పూర్తి చేసుకోవడానికి మానవ లోకంలోనే జన్మించారు. వారు దేవలోకంలో జన్మించినప్పటికీ తమ జీవితకాలం అంతా దేవలోకంలో జీవించలేరు. ఏదో ఒక కారణంపై వారి జీవితాన్ని దేవలోకంలో పరిసమాప్తం చేసుకొని తిరిగి మానవలోకంలో జన్మించి పారమితల పరిపూర్ణతను సాధన చేశారు. ఇంకా పవిత్రులైన దేవతలు పుణ్యకార్యాలు చేయాలని అనుకుంటే ఒక చిన్న అవకాశం ఉంటుంది. దేవలోకంలో పూజలు చేయడానికి ఒక పగోడా ఉన్నది. సద్ధర్మ అనే సమావేశ మందిరం ఉంటుంది. కులమ అనే పగోడాలో బోధిసత్వుని వెంట్రుకలు, గౌతమ బుద్ధుని పై పన్ను ఉంటాయి. ఈ పగోడా మణి మాణిక్యాలతో 1 యోజనం ఎత్తులో నిర్మించబడి ఉంటుంది. బుద్ధునిపై గట్టి విశ్వాసం గల దేవలోక దంపతులు ఈ పగోడాకు వచ్చి శుద్ధమైన మనసుతో పుష్పాలను, సుగంధాలను సమర్పిస్తారు. వారు ఇంద్రియ భోగాల కన్నా వారి పుణ్య గుణాలు పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధర్మ ప్రవచనాలు నిర్వహించే మందిరంను సద్ధర్మ అని అంటారు. ఈ హాలు అందాలను వర్ణించడానికి మాటలు చాలు. ఈ మందిరం అంతా మెరుపులు మెరిసే బంగారం, మణిమాణిక్యాలతో నిండి ఉంటుంది. అక్కడ ఒక పారిజాత వృక్షం ఉంది. దాని నుంచి వెలువడే పరిమళాలు భవనమంతా ఆక్రమించి ఉంటాయి. హాలు మధ్యలో ప్రవచనాలు చెప్పే ధర్మాసనం ఉంది. దానిపై ఒక తెల్లటి గొడుగు ఉంటుంది. ఈ ధర్మాసనానికి ఒక పక్క 33 మంది పెద్ద దేవుళ్ళు అయినటువంటి ప్రజాపతి, వరుణ, ఇంద్ర లాంటి వారు కూర్చోవడానికి ఆసనాలు ఉంటాయి. దీని తర్వాత ఇతర దేవుళ్ళు కూర్చునే ఆసనాలు వారి అర్హత ప్రకారం అమర్చి ఉంటాయి. సో ఇవి దేవలోకాల్లో ఉండేటువంటి సమావేశ మందిరాలు. ధర్మ సమావేశాలు జరిగేటప్పుడు సక్క అయినటువంటి అంటే ఇంద్రుడు రాజు విజయోత్తర అనే శంఖాన్ని పూరిస్తాడు. దాని నుంచి వెలువడే శబ్దం 10,000 యోజనాల విస్తీర్ణం వరకు శుద్ధాసన పట్టణమంతా మారుమోగుతుంది. మానవలోకం సమయంతో లెక్కగడితే ఈ శబ్దం 4,000 కాలం అంటే 4 నెలల కాలం వినపడుతుంది. సమావేశాలు మొదలమై దేవతలంతా ఆసీనులై ఉన్నప్పుడు భవనమంతటా దేవతల శరీరాల నుంచి
వచ్చే వింత కాంతులతో ప్రకాశవంతమవుతుంది. ఒక్కోసారి సనత్ కుమార బ్రహ్మ వచ్చి ధర్మ ప్రవచనాలు వినిపిస్తారు, లేక తనతో సమాన జ్ఞానం కల మరొక దేవతకి ఈ అవకాశాన్ని ఇస్తారు. కాబట్టి దేవలోకంలో కూడా ధర్మ ప్రవచనాలు వినడం, పగోడాలను సందర్శించడం లాంటి పుణ్యకార్యాలు చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ పుణ్యకార్యాలు మగ్గ ఇంకా ఫలచిత్త కలిగేటంత వరకు శక్తివంతంగా ఉండవు. అక్కడ ఇవి దేవతల్లో పవిత్ర భావాలు కలగడానికి, ఇంద్రియ భోగాలు శృతి మించకుండా ఉండడానికి సహకరిస్తాయి. ఒకరోజు దేవతలకు రాజు శ్రోతాపన్న హరియుడు అయిన సక్క మహారాజు అంటే ఇంద్రుడు దేవతల ఉద్యానవనంలో ఈరావణ అనే ఏనుగు మీద సవారీ చేస్తున్నాడు. ఉద్యానవనం దగ్గర ఆయనకు ఒక సందేహం కలిగింది. అన్ని తృష్ణలను నిర్మూలించగలిగే నిబ్బానాన్ని ప్రాప్తించుకోవడానికి అర్హంతులు ఏ మార్గాన్ని అనుసరిస్తారు? ఈ ఉద్యానవనంలో ఉంటే తనకు కలిగిన గొప్ప సందేహాన్ని మర్చిపోవచ్చు అని అలా జరగకుండా ఉండడానికి ఆయన వెంటనే బుద్ధుడిని దర్శించుకోవాలనుకుంటాడు. అతడు వెంటనే ఏనుగుని ప్రవేశ ద్వారం దగ్గర వదిలిపెట్టి మానవ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. బుద్ధుడు నివసిస్తున్న పుబ్బారామ విహారానికి ఈ సక్కా మహారాజు వచ్చే సమయానికి బుద్ధుడు ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన బుద్ధుడిని దర్శించి నమస్కరించి ఆయనకు కలిగిన సందేహాన్ని, అన్ని తృష్ణలను నిర్మూలించగలిగే నిబ్బానాన్ని పొందడానికి అర్హంతులు అనుసరించే మార్గం ఏది అని అడిగాడు. సమాధానం క్లుప్తంగా చెప్పాలి అని ప్రార్థిస్తాడు. బుద్ధుడు సమాధానం చెప్తూ, ఓ సక్క, ఏ భిక్షువు అయితే అర్హంతుడు కావాలనుకుంటాడు, ధర్మ ప్రవచనం వింటాడు, అది ఏమి చెప్తుందంటే, నేను నాది అనుకునే వస్తువులు నిజంగా నావి కావు. అతడు అన్ని విషయాలు స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ 5 స్కందాల స్వభావాన్ని కూడా అర్థం చేసుకుంటాడు. ఇలా అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఇంకా అతడు ముందుకు వెళ్ళి తనకు తెలిసిన విషయాలన్నీ దుఃఖమే, అన్నీ అనిత్యమైనవే అని గమనిస్తూ అలా వాటిని తిరిగి గమనిస్తూ ఉంటే అతను దేనిని అంటిపెట్టుకొని ఉండడు. అతడు అర్హంతుడవుతాడు. అన్ని తృష్ణలను వదిలించుకొని నిబ్బానాన్ని సులభంగా ప్రాప్తించుకోగలడు. బుద్ధుడు ఇలా క్లుప్తంగా సక్కా మహారాజుకి సమాధానం ఇచ్చాడు. సక్కా మహారాజు బుద్ధుడు చెప్పిన ప్రవచనానికి సంతోషించి సాధు 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 అంటూ చాలా బాగా చెప్పారు అని పొగుడుకుంటూ తన దేవలోకంలో నివాస స్థానానికి వెళ్ళిపోయాడు. అంటే ఈ దేవతలను వాళ్ళ ఈ సూక్ష్మ శరీరాలు ఉంటాయి. మామూలు మాంసపు చక్షువులతోటి ఆ దేవతల్ని చూడటం కుదరదు. దివ్య చక్షువులు ఉన్నప్పుడే వాళ్ళని చూడటం జరుగుతుంది. దివ్య చక్షువులు ఎలా కలుగుతాయంటే సమాధి స్థితులు అభివృద్ధి చెందిన తర్వాత ఇంకా వారి లోపల ఆ పాస్ట్ లైఫ్లో దీనికి సంబంధించిన దివ్య చక్షువు కలిగే ఉండేటువంటి ప్రాక్టీస్ ఉంటే కనుక వారికి ఈ దివ్య చక్షువు కలిగే అవకాశం ఉంటుంది. సో అందుచేత మామూలు జనం వీళ్ళని చూడలేరు. సో ఈ సక్క తన నివాస స్థానానికి వెళ్ళిపోయాడు. ఈ ప్రవచనాన్ని మహామొగ్గలాన బంతే తన గదిలో ఉండి విన్నాడు. ఆయన ఈ సక్కా మహారాజు విన్న ప్రవచనం పూర్తిగా అర్థమైందా అతనికి లేదా అని పరీక్షించుకోవాలని ఆయన వెంట తావతింస దేవలోకానికి మహామొగ్గలాన బంతే కూడా వెళ్తాడు. సక్కా మహారాజు దేవలోక ఉద్యానవనం దగ్గరికి వచ్చి ఇతర దేవతలను కలుసుకున్నాడు. ఆ ఆనందంలో ఇంద్రియ భోగాల లాలసలతో అప్పుడే నేర్చుకున్న ధర్మాన్ని ఆయన మర్చిపోయాడు. ఇక ఆయన మహామొగ్గలాన బంతేని చూడగానే కొంత అసౌకర్యానికి గురి అయ్యాడు. అప్పుడు మహామొగ్గలాన బంతే సక్కా మహారాజుకు బుద్ధుని దగ్గర నేర్చుకున్న ధర్మాన్ని గురించి అడిగాడు. సక్కా మహారాజు దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవడానికి గట్టి ప్రయత్నం చేశాడు. కానీ ఏమీ జ్ఞాపకం రాలేదు. ఎందుకంటే ఆయన భోగ లాలసలతో నిండి ఉన్నాడు కాబట్టి. ఇంద్రియ సుఖాల్లో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇంతకుముందు చెప్పిన ప్రవచనం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవలోకంలో ఉన్న ఇంద్రియ సౌఖ్య విషయాలు మనల్ని ధర్మం నుంచి దూరం చేయగల శక్తి కలిగి ఉంటాయి.
శ్రోతాపన్న అర్యుడైన ఆ, సక్కా మహారాజుకు గొప్ప తెలివితేటలు ఉన్నప్పటికీ ఇంద్రియ విముఖతను కలిగించలేకపోతాయి. స్వతహాగా బుద్ధుణ్ణి కలుసుకొని ప్రశ్నలు అడిగి సమాధానాలు విన్నప్పటికీ కొన్ని నిమిషాలలోనే తాను విన్నది జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. ఉద్యానవనంలో అనుభవిస్తున్న ఇంద్రియ సౌఖ్యాలకు అంతటి ప్రభావం ఉంది. కాబట్టి అందరూ ఇలా నేర్చుకోవాలి. ఏమైనంటే శీలపాలన చేసే నీతిమంతులందరికీ ఈ పునర్జన్మ ఉన్నత లోకాల్లోనో లేక మానవ లేక దేవలోకాల్లో తప్పక జరుగుతుందని తెలుసుకోవాలి. ధ్యానాలు సాధించే వరకు ఎవ్వరూ బ్రహ్మలు కాలేరు. అంటే బ్రహ్మలోకంలో జన్మించాలంటే ఈ ధ్యాన సంపత్తులని పొంది ఉండాలి. అర్హంతులయ్యేంత వరకు ఎవ్వరూ పరినిర్వాణాన్ని పొందలేరు. ఎవరైనా దేవలోకంలో జన్మించినప్పటికీ అర్యుడైన సక్కా మహారాజు లాంటి వాడే ధర్మాన్ని మర్చిపోయాడు. ఇక మనమెంత అని జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం కూడా పెట్టుకున్న ధర్మాన్ని మర్చిపోవడానికి అవకాశం ఉంది. దేవలోకాల్లోని దేవతలు దేవలోకంలోని ఉన్నతమైన ఇంద్రియ సౌఖ్యాలను అనుభవిస్తూ ధర్మాన్ని పట్టించుకోకుండా ఉంటారు. వారు అలాగే తృష్ణలు కలిగించుకుంటూ ఇంద్రియ సౌఖ్యాలను అనుభవిస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఉన్నట్లయితే వారు తప్పకుండా ఏదో ఒక అధోలోకంలో జన్మించక తప్పదు. మళ్ళీ మనిషిగా పుట్టి నీతివంతుడుగా ఉండటం ఎంతో విలువైనది. బుద్ధ శాసనం అమల్లో ఉన్న సమయంలో జన్మ తీసుకోవడం మంచిది. అలా జన్మను పొంది ధర్మాన్ని పాటిస్తున్న వారు అదృష్టవంతులు. ఆ సమయంలో అత్యధికులు సరైన జీవన విధానాన్ని అవలంబిస్తారు. ఎప్పుడు బుద్ధ శాసనం ఉన్న టైంలో ఆ వ్యక్తి తల్లిదండ్రులు ఇంకా గురువులను కూడా నీతిమంతులుగా ఉండాలి. ఎవరు కూడా పేదరికంలో జన్మించకూడదు. ధనవంతులు తమ అవసరాలను తీర్చుకోగలిగిన సామర్థ్యం ఉన్న కుటుంబాల్లో జన్మించాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనిషిగా పుట్టడంలో అర్థం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నీతిమంతులుగా ఉండడం చాలా కష్టం. అటువంటి వారు చాలా అరుదుగా లభిస్తారు. ఇంద్రియ సౌఖ్యాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఈ భోగాలు అన్నవి చాలా ఉన్నాయి. అత్యధికులు అనవసర అహంకారంతో ధన సంపాదనలోనూ కాలాన్ని వృధా చేస్తారు. దానం, కీర్తి ప్రతిష్టల కోసం చేస్తారు ఇవన్నీ. కానీ పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం కాదు ఈ దానం చేసేది. సంఘానికి ఉన్న గౌరవ ప్రతిష్టలు అసత్య ప్రచారాల వల్ల మంట గలిశాయి. అవినీతి అందలమెక్కింది. జ్ఞానులు, ఆధ్యాత్మికులు కూడా వారి పిల్లలను ఈ కొన్ని శీల పాలన నేర్పించే అంటే సరైన క్రమశిక్షణ నేర్పించే విద్యలకు పంపడం లేదు. కాబట్టి ఈ విద్య క్రమంగా అంతరించిపోతుంది. నేర్చుకునే విద్యార్థులు ఆశ్రమంలో కరువైపోయారు. వారు లేకుండా ఆశ్రమ పాఠశాలలు ఎలా నడుస్తాయి? శ్రమణులు లేకుండా ప్రజ్ఞావంతులైన భిక్షువులు ఎక్కడి నుంచి వస్తారు? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆశ్రమాలను నడపడానికి ప్రజ్ఞావంతులైన మఠాధిపతులు అంటే ఆశ్రమ భిక్షువులు లభించరు. ఇప్పుడున్న భిక్షువుల్లో చాలామంది కొంతకాలం గృహస్థ జీవితం గడిపి సన్యసించిన వారే. అందువల్ల వారికి వినయ నియమాలు తెలియవు. జ్ఞానవంతుల బోధనలు పూర్తిగా అర్థం చేసుకోగల సామర్థ్యం కొంతమందిలో ఉండదు. అత్యధికులు తమ పిల్లల్ని ఆధునిక పాఠశాలలో చదువుల కోసం పంపుతున్నారు. కానీ ఆ చదువులు ఈ ఒక్క జీవితానికే పనికి వస్తాయి. ఆ చదువులు లోకోత్తర మార్గ ఇంకా ఫల నిబ్బానాన్ని పొందడానికి కావలసిన జ్ఞానాన్ని ప్రసాదించలేవు. వారికి కర్మ జ్ఞానం అంటే కర్మ గురించిన జ్ఞానం, కర్మ ఫలాలను గ్రహించగల నేర్పు ఉండదు. కాబట్టి వారికి ఉన్నత లోకాలు, అధోగతి లోకాలపై నమ్మకం ఉండదు. అలాంటి వారు మిథ్యా దృష్టితో ఉండి కుశల కర్మల మోక్ష ప్రాముఖ్యతను తెలుసుకోలేరు. భవిష్యత్తులో ముందు తరాల వారు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందడానికి ఏమీ ఉండదు. ఈ రోజుల్లో తమ తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు చాలా కష్టపడాల్సి వస్తుంది. కొత్త కొత్త వస్తువులు అనేక ఆకర్షణలతో మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పటి పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత వారి అవసరాలు తీర్చుకునేలా సంపాదించుకోలేరు. లేక అవసరాలు తీర్చుకోవడానికి అధిక సంపాదన కోసం అవినీతి మార్గాలు
అనుసరించవలసి వస్తుంది. ఇటువంటి క్లిష్ట సమయంలో ఎవరైనా ధర్మాన్ని గురించి ఎలా ఆలోచించగలరు? అందుకే పేదరికంలో జన్మించకూడదు అని చెప్పేది. ఈ తరం ఆధ్యాత్మిక గురువులు పాత ఆశ్రమ విద్యా విధానాన్ని కాలానుగుణంగా మార్చడానికి ప్రయత్నం చేయడం లేదు. ప్రాథమిక విద్యను, ధర్మ బోధనను నేర్పించే బాధ్యత వారిపై ఉంది. ఇప్పుడు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని ఆశ్రమ పాఠశాలని మనం ఆధునీకరించడానికి వారు ప్రయత్నం చేయడం లేదు. వారు ఈ కాలపు తల్లిదండ్రులను ఆకర్షించలేకపోతున్నారు. ఇప్పటి తల్లిదండ్రులకు ఆధునిక చదువులపై ఉన్న శ్రద్ధ ఇటువంటి ఆశ్రమ పాఠశాలలో చెప్పే విద్యా విషయాలపై లేదు. అలాంటప్పుడు వారికి ఆశ్రమ విద్యా విషయాలపై సద్భావన ఎలా కలుగుతుంది? దాని ఫలితంగా ధర్మ బోధనలు అంతరించిపోయే సమయం ఆసన్నమవుతుంది. భవిష్యత్తులో అత్యధికులు నీతిమంతులుగా ఉండలేరు. ఎప్పుడైతే మైత్రి, కరుణ, ముదితలు ఆ వ్యక్తుల్లో అభివృద్ధి చెంది ఉంటాయో అది సరైన సమయం. అటువంటి వ్యక్తులే సరైన నీతిమంతులు. ఈ రోజుల్లో ప్రేమతో కూడిన దయ చాలా అరుదుగా కనిపిస్తుంది. అలాంటప్పుడు పేదవారి పట్ల కరుణ, ధనవంతుల పట్ల ముదిత కలగదు. ఈ రోజుల్లో ప్రపంచమంతా ఈర్ష్య, అసూయ, ద్వేషం, గర్వం, దురాశలతో నిండి ఉంది. పేదవారు, ధనికులు ఇరువురు అహంకారాన్ని పెంచుకొని ఇతరుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ప్రతిరోజు కొత్త కొత్త వస్తువులను చూస్తున్నాం. సంతోషం పొందడానికి అనేక మార్గాలు కనిపిస్తున్నాయి. అందరిలో దురాశ ఊపందుకుంటుంది. మంటలకు ఇంధనాన్ని అందించినట్లుగా ఉంది. దురాశ సంతృప్తి కలిగించలేనప్పుడు అది ద్వేషంగా మారి అత్యాచారాలకు, హత్యలకు, యుద్ధాలకు దారితీస్తుంది. ఈ రోజుల్లో నీతిమంతులు కరువైతే భవిష్యత్తు ఇంకా అంధకారమే. నీతిమంతులు రోజు రోజుకి కరువైపోతుంటే భవిష్యత్తులో నీతిమంతులైన తల్లిదండ్రులు, గురువులు కూడా తగ్గిపోతారు. అవినీతితో నిండిన సమాజంలో ముందు తరాల వారికి సరైన మార్గదర్శకులు లభించక వారు నీతిదాయకంగా జీవించడం చాలా కష్టమవుతుంది. అలాంటప్పుడు దేవలోకాల్లో పునర్జన్మ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. అలాగే మానవ లోకంలో జన్మించడం కూడా అంత తేలిక కాదు. ఈ మానవ లోకంలో అకుశల కర్మలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. రైలు ప్రయాణం ఎక్కువలో ఎక్కువ 2 రోజులు ఉండవచ్చు. మంచి సీటు కోసం ప్రజలు ఒకరినొకరు మోచేతితో తోసుకుంటూ రైలు ఎక్కుతున్నారు. కొంతమంది డబ్బులు చెల్లించి సీట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉన్నారు. రైలులో కూర్చోగానే చుట్టుపక్కల కూర్చున్న వారితో మంచి కంపెనీ ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని చూస్తాము. వారికి లభించిన సీట్లు వారు అనుకున్న స్థలంలో దొరకకపోతే విచారిస్తారు. పక్కవారు నిజాయితీతో లేకపోతే వ్యాకులతకు గురి అవుతారు. ఇంకా ప్రజలు 2 రోజుల ప్రయాణం కోసమే ఇంత కష్టపడుతుంటే ఎంతో దీర్ఘ ప్రయాణం, జన్మ తర్వాత జన్మలు తీసుకుంటూ చేసే ఈ జీవిత ప్రయాణంలో నిబ్బాన ప్రాప్తి కోసం ఎందుకు సరైన ప్రయత్నం చేయరు? ఈ దీర్ఘ ప్రయాణంలో మంచి కంపెనీ కోసం, మంచి స్థలాల కోసం, వారితో పయనించే సహచర్యుల కోసం ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? ఒకవేళ దురదృష్టవశాత్తు వారు అధోలోకాల్లో జన్మిస్తే అక్కడ దీర్ఘకాలం కష్టాలను అనుభవించవలసి వస్తుందని, వారిలోని అకుశలాలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయని, అలా జరగడం వల్ల జన్మ తర్వాత జన్మ ఈ అధోలోకాల్లోనే గడపవలసి వస్తుందని, ఈ సంసారంలో వారి దీర్ఘ ప్రయాణంలో ఎప్పటికీ మంచి స్థానాన్ని పొందలేరని తెలుసుకోలేకపోతున్నారు. ఒకవేళ మానవ జన్మ పొందినప్పటికీ వారు పేదరికంలో జన్మించి అనాథలుగా జీవించవలసి వస్తుంది. ఇటువంటి కష్టాలను తప్పించుకోవాలంటే వారు మంచి లోకాల్లో జన్మించడానికి తీవ్రంగా కృషి చేయాలి. అంటే పుణ్యకార్యాలు చేయాలి, శీలాన్ని ఆచరించాలి. 2 రోజుల రైలు ప్రయాణానికే ఇంతగా కష్టపడుతుంటే మరి ఈ సంసారంలో దీర్ఘ ప్రయాణంలో మంచి లోకాలు, మంచి జన్మలు, మంచి నివాస స్థలాలు పొందడానికి వారు ఇంతకన్నా గట్టి ప్రయత్నం ఎందుకు చేయరు? వారికి ముందు చూపు లేదు, అజ్ఞానంలో ఉన్నారు. సో ఈ నిజాల గురించి విన్నవారంతా జాగ్రత్తగా ఆలోచించాలి. ధర్మాన్ని వీలైనంత ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీరు గత జన్మలో కొన్ని పారమితలను అంటే పుణ్యగుణాలను కూడబెట్టుకొని ఉంటే మీ ప్రయత్నాలను ఇంకా కొనసాగించండి. అకుశల కర్మలను తగ్గించండి. దానం, శీలం, ఈ పారమితలను వృద్ధి చేసుకోండి. అప్పుడే
మీరు గొప్ప దేవలోకాల్లో దేవతలుగా జన్మిస్తారు, లేక మానవ లోకంలో గొప్పవారిగా జన్మిస్తారు. బోధిసత్వుడు అంధకారంతో అలుముకున్న రోజుల్లో కూడా పారమితలను పెంచుకోవడానికి ఎలా ప్రయత్నించాడో మీరు కూడా మీ పారమితలను ఎక్కువగా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మంచి అలవాట్లను పెంపొందించుకోవాలి. కుశల కర్మలు చేయడంలో నిపుణత, పరిపక్వత సాధించగలగాలి. అయితే ఈ బ్రహ్మలోకాల్లో ఉండే సంతోషాలు, సుఖాలు ఏవైతే ఉన్నాయో చాలా ప్రశాంతమైన ప్రాణులు అన్నమాట ఈ బ్రహ్మలు. వారు బ్రహ్మలు కావడానికి గత జన్మలో చేసిన ధ్యాన సాధన వల్ల కుశలమైన ప్రశాంతతను అనుభవిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఈ ధ్యానాలను ప్రాప్తించుకున్న తరువాతనే వారు బ్రహ్మలుగా పునర్జన్మను పొందుతారు. దీనికోసం ప్రజా జీవితం నుండి దూరమై ఒంటరిగా ధ్యాన సాధనను చేశారు. ఇంద్రియ సౌఖ్యాలను, ఐహిక సుఖాలను సన్యసించారు. బ్రహ్మలకు భార్యలు ఉండరు, సంతానం ఉండదు, వారికి జనన ఇంద్రియాలు కూడా ఉండవు. అందువల్ల ఈ కామగుణాల వల్ల కలిగే ఆనందాలను, సుఖ సౌఖ్యాలను అనుభవించలేరు. వారు ఇంద్రియ సౌఖ్యాలలో ఉన్న ఆపదలను తెలుసుకున్నవారు. వారు మానవులుగా ధ్యాన సాధన చేస్తూ ఉన్నప్పుడు కూడా ఇంద్రియ సౌఖ్యాలకు దూరంగా ఉన్నారు. అందువల్ల పవిత్రమైన జీవితాన్ని గడుపుతూ ఇంద్రియ సౌఖ్యాల గురించి ఆలోచనలకు దూరంగా ఉంటారు. వారు దివ్య లోకాలలో, దివ్య భావనలో, ఇంకా ఉద్యానవనాల్లో బ్రహ్మలంతా గొప్ప పుణ్యపురుషులుగా జీవిస్తారు. కొంతమంది ధ్యానాల ప్రశాంతతను ఆనందిస్తూ ఉండగా, కొంతమంది మైత్రి భావనను వృద్ధి చేసుకుంటూ ప్రేమతో కూడిన దయను, కరుణ తరంగాలను ప్రసరింపచేస్తూ ఉంటారు. మానవ లోకంలో లాగా బ్రహ్మలోకాల్లో కూడా వివిధ హోదాలు ఉంటాయి. బ్రహ్మలోకపు రాజులు, బ్రహ్మ పురోహితులు, ఇంకా ఇంతకన్నా తరువాత తరగతికి చెందిన బ్రహ్మలు కూడా ఉంటారు. వీరు రాజుగారి పరివారంలో చేరి వారిని ప్రతిరోజు వారి అనుమతితో సందర్శిస్తూ ఉంటారు. అయితే అసన్యసత్త బ్రహ్మలు కూడా ఉంటారు. ఈ బ్రహ్మలకు చిత్తం ఉండదు. మానవులుగా ఉన్నప్పుడు చిత్తంలోని, సన్యంలోని తప్పులను తెలుసుకొని ఉండటం వలన, చిత్తం వలన రాగం తలెత్తుతుందని అనుకుంటారు. చిత్తం లేకపోతే జీవితం సుఖంగా గడపవచ్చని అనుకుంటారు. వారు చిత్తంలోని తప్పులపై ధ్యానం చేస్తూ చిత్తం అసహ్యకరమైంది, చిత్తం అసహ్యమైంది అని భావిస్తూ సన్యా విరాగ భావాన్ని వృద్ధి చేసుకుంటారు. వారు మరణించి తిరిగి బ్రహ్మలుగా అసన్యసత్త బ్రహ్మలోకంలో పునర్భవం పొందుతారు. అలా జన్మించినప్పుడు వారు ఒక బంగారు విగ్రహంలాగా నిలుచొని, కూర్చొని, పడుకొని ఉంటారు. వీరిలో చిత్తం ఉండదు. వీరి జీవితకాలం చాలా దీర్ఘమైంది, అంటే 500 కల్పాల కాలం ఉంటుంది. అలాగే అరూప బ్రహ్మలు, వీరికి రూపం ఉండదు. వీరిలో చిత్తం ఒక్కటే ఉంటుంది. మానవ లోకంలో వారు జ్ఞానాలు పొందడానికి పనిచేశారు. దాని తర్వాత రూపంలో ఉన్న తప్పులపై ధ్యానం చేశారు. వీరు అన్ని కష్టాలకు రూపమే కారణమని అనుకుంటారు. అప్పుడు వారిలో రూపంపై విరక్తి భావన వృద్ధి చెందుతుంది. మరణించినప్పుడు వారు అరూప బ్రహ్మలుగా పునర్జన్మ పొందుతారు. వీరిలో రూపం అనే పదార్థం ఉండదు. అందువలన రూపం లేని అరూప బ్రహ్మలుగా ఉద్భవిస్తారు. వీరు ఒక నిరంతర చిత్త ప్రవాహంలాగా ఉత్తమ లోకంలో అనేక కల్పాలు జీవించి ఉంటారు. బ్రహ్మలోకంలో జన్మించిన బ్రహ్మల్లో ఎవరైతే అరియ బ్రహ్మలు ఉంటారో, అంటే మార్గఫలాలను లోకోత్తర చిత్తాల్లో సాధించిన వారు అధోలోకాలు ఇక ముందెన్నడూ జన్మించరు. వారు ఇంకా వృద్ధి చెంది అర్హంతులై నిబ్బానాన్ని ప్రాప్తించుకుంటారు. కానీ అర్యులు కాని బ్రహ్మలు దేవతలుగా, మానవులుగా వారి ధ్యాన శక్తి అయిపోగానే కింద లోకాల్లో జన్మించాల్సి వస్తుంది. వాళ్ళ పూర్వకర్మ కారణంగా వారిలోని గతంలో, అంటే అకుశల కర్మల ఆధారంగా దేవలోకంలోనూ లేక మానవలోకంలోనూ ద్విహేతుక లేకుంటే త్రిహేతుక పటిసంధిని పొందుతారు. ఈ లోకాల నుంచి వారి కర్మానుసారంగా వారికి అధోలోక ప్రాప్తి కూడా కలిగి జంతులోకంలోనూ, ప్రేతలోకంలోనూ, నరకలోకంలోనూ మళ్ళీ జన్మను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ సంసార చక్రంలో పుతుగ్జనులు, అంటే మానవులు లేకపోతే వ్యక్తులు బ్రహ్మలోక పర్యంతం వెళ్ళినప్పటికీ తిరిగి వారికి అధోలోకాల పునర్జన్మను పొందవచ్చు. ఎప్పటి వరకైతే అర్హంత స్థితిని పొందరు. అట్లీస్ట్ శ్రోతాపన్న స్థితిని పొందితే అధోలోకాల్లో జన్మని పొందరు. ఒకసారి దివ్య బ్రహ్మగా ఉండి తర్వాత మురికితో కూడిన పందిలాగా కూడా
జన్మించాల్సి రావచ్చు. పుతుగ్జనులకు ఇది చాలా భయంకరమైన పరిస్థితి. అత్యున్నత బ్రహ్మలోకం నుంచి మీరు ఏదో ఒకరోజు అదో లోకంలో మళ్ళీ జన్మించవచ్చు. అందుకని ఉన్న సమయంలో ఎక్కువగా పుణ్యకార్యాలు చేసుకోవడానికి ప్రయత్నిస్తే అట్లీస్ట్ దేవలోకంలోనో బ్రహ్మలోకంలోనో ఆ పుణ్యం కారణంగా జన్మించవచ్చు. అది కూడా అనిత్యమైనదే. దానికన్నా ఉత్తమమైనది ఏంటంటే మార్గ ఫలాలు పొంది ఇప్పుడు ఈ జన్మలోనే నిబ్బానాన్ని పొందడానికి మన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించడం అది ఉత్తమమైన పని. ఈ ఇంద్రియ సుఖాలకి అంటే ఇంద్రియ భోగాలకి దూరంగా ఉంటూ ధ్యాన సాధన చేస్తేనే మన ప్రయత్నం సఫలమవుతుంది. ఇది ఈరోజు ప్రవచనం. అంటే వీటన్నిటిని నమ్మాలంటే నమ్మినా నమ్మకపోయినా పెద్ద ఏం లేదు, తేడా ఏం లేదు. మన లోపల ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడం ముఖ్యం అన్నమాట. మీరు ఇవన్నీ లోకాలు ఉన్నాయా లేదా, మేము నమ్మాలా నమ్మొద్దా అంటే ఇదేమీ అంత ఇంపార్టెంట్ కాదు. కాకపోతే మనకి అగ్గని సుత్తాలు బుద్ధ చెప్పింది. ఎవరికైనా అర్థం కాకపోతే అగ్గని సుత్త చదువుకోండి. ఇంకా మనకి త్రిపిటకల్లో కూడా కొన్ని చోట్ల ఈ బ్రహ్మల గురించిన చర్చ కూడా వస్తూ ఉంటుంది. సో మీరు దివ్య చక్షుని పెంపొందించుకుంటే వీటిని చూడగలిగే శక్తి మీకు కూడా కలిగే అవకాశం ఉంటుంది. దానికోసం తీవ్రమైన సాధన చేయవలసి ఉంటుంది. సో ఇది ఈరోజు ప్రవచనం.